మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద రేప్ కేసు. పెళ్లి పేరుతో మోసం చేసిండన్న బాధితురాలు. కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే. అసలు తాను ఫిర్యాదే చేయలేదంటున్న యువతి. రేగా కాంతారావుపై నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ దగ్గర స్నేహితుడు రేగా కాంతారావు మెడకు రేప్ కేసు చుట్టుకుంది. తన యూట్యూబ్ కంపెనీల ఉద్యోగం ఇస్తానని చెప్పి ఓ యువతిని లోబర్చుకున్నాడని ఆయన మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిండని, డబ్బులు కూడా తీసుకున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేగా కాంతారావు ఆ యువతి విషయంలో మోసానికి పాలు పడ్డాడా, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను 4 ఏళ్లు మోసం చేసిండా, అసలు ఆమె ఏం చెప్పింది, కంప్లైంట్లో ఏముంది చూసే ప్రయత్నం చేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద ఓ 20 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022లో ఉద్యోగం కోసం ఆమె కాంతారావును మొదటిసారి కలిసింది. అప్పుడు తాను కొత్తగా ఓ సంస్థ పెడుతున్నానని చెప్పి ఆమెను ఓ ఇరుకైన గదికి పంపించి అసభ్యకరంగా ప్రవర్తించిండని ఆ యువతి చెప్పింది. తాను అడ్డుకోబోతే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించిండని చెప్పుకొచ్చింది. అమీర్పేటలో ఓ ఇల్లు ఇచ్చి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అక్కడే కలిసేటోడని ఆ ఫిర్యాదులా ఆమె వివరించింది. అయితే కొన్ని రోజులకు ఆయన మాటలల్లా తేడా రావడం, ఆమెను దూరం పెట్టడం మొదలైంది. ఆ తరువాత వాళ్ళిద్దరు దిగిన ఫోటోలను అడ్డం పెట్టుకొని ఆయన బెదిరింపులకు దిగిండని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. కేవలం లైంగికంగా వేధించడమే కాకుండా భూముల వ్యాపారంలో పెట్టుబడి పెడతామని ఒప్పించి ఆ యువతి దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు కూడా కాంతారావు కాజేసిండని ఫిర్యాదు చేసింది యువతి. ఆ డబ్బులు మళ్ళా అడిగితే ఏకంగా బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె చెప్పుకొచ్చింది. బాధిత యువతి ఫోన్ చేస్తే మాట్లాడడం కూడా మానేసిండని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె రాసుకొచ్చింది. ఈ ఏడాది మొదట్లో ఆ యువతికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కాంతారావు మనుషులు కొందరు ఆమె ఖాతాలో డబ్బులు కూడా వేసినట్టు సమాచారం ఉంది. అయితే సదరి యువతే డబ్బుల కోసం తనను వేధిస్తోందని కాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేసిండని సమాచారం. తాను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఈ 4 ఏళ్లు ఇదంతా భరించినట్టు బాధితురాలు చెప్పుకొచ్చింది. ఆమె ఫిర్యాదుతోని పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాలల్లా దర్యాప్తు షురూ చేసిండ్రు. ఇది ఇట్లుంటే తన మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించిండు. తన మీద కావాలనే తప్పుడు కేసు పెట్టిండ్రని ఆయన న్యాయస్థానానికి వెళ్ళినట్టు సమాచారం. అయితే ఈ కేసులో ఎవరు ఊహించని మలుపొకటి ముందటికొచ్చింది. కాంతారావు మీద అసలు తాను ఎసొంటి ఫిర్యాదు చేయలేదని బాధిత యువతి చెబుతాంది. అసలు తన పూర్తి వివరాలు పోలీసులకు ఎట్లా వెళ్ళినాయో కూడా తనకు తెలియదని ఆమె అంటాంది. తనకి ఈ కేసుకు ఎసొంటి సంబంధం లేదని ఆమె బయట స్పష్టంగా చెప్పింది. ఒక్కసారిగా ఈ యువతి మాట మార్చడంతోని కేసుల అసలు ఏం జరుగుతుందనే అనుమానాలు అందరిలో మొదలైనాయి. మొదట పోలీసుల కాడ కేసు నమోదు కావడం, ఆ తర్వాత కాంతారావు కోర్టుకు పోవడం, అంతలోనే యువతి తనకేం తెలియదనడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. రేగా కాంతారావు 2009లో కాంగ్రెస్ నుంచి పినపాక ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిండు. ఆ తర్వాత 2018లో కూడా అదే పార్టీ నుండి గెలిచి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. పార్టీ మారినాక మనుగూరులో ఉన్న కాంగ్రెస్ భవనాన్ని బీఆర్ఎస్ భవనంగా మార్చి ఆయన పెద్ద వివాదానికి తెరలేపిండు. అప్పట్ల ఆ టైంలో నియోజకవర్గంలో ఆయన మీద అనేక ఆరోపణలు, నిరసనలు వెల్లువెత్తినాయి.
కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మనుగూరులో ఆయన తీరు మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిర్రు. అంతేకాకుండా రేగా అప్పట్లో భూ కబ్జాలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. బట్టుపల్లి మనుగూరు ప్రాంతాలలో సుమారు 70 ఎకరాల అటవీ భూములను ఆయన ఆక్రమించి తన బినామీలకు పట్టాలు ఇప్పించిండనే ఆరోపణలు అప్పట్లో జోరుగా వినిపించినాయి. మరి ఇప్పుడు ఈ లైంగిక ఆరోపణల కేసు ఎటు తిరిగి ఎటు పోతుందని జనం ఆసక్తికరంగా ఎదురు చూస్తాండ్రు. చూశారు కదా, ఒక మాజీ ఎమ్మెల్యే మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, లైంగిక వేధింపులు, ఇవి నిజమా కాదా? నిజమైతే అబద్ధమైతే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.